పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే ఇలాంటి అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడుతున్నారనేటువంటి భావన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కలుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కంట్రోల్ చేసుకోండి. ఆ కళ్ళు దాగిన కోతుల్లాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మీ జనసేన నాయకులకి కాస్త బుద్ధి చెప్పండి, లేకపోతే మీరు కూడా కళ్ళు దాగి డాన్స్ చేయండి. అంతకన్నా చేసేది ఏముంది? దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. మాకేంటి చెప్పండి? మాకేమన్నా ఆయన గాదే సాయికృష్ణ మా పార్టీనా? మీ పార్టీ కదా, మేము జనసేన అన్నారు కదా. మీ పార్టీ కూడా చచ్చిపోతే మేము పలకరిస్తే ఏంటి మీ సుపనేతనం? నాకు అర్థం కాలేదు. డ్యాన్స్ చేస్తున్నారు కళ్ళు దాగిన కోతుల్లాగా. తప్పిది. ధర్మం ధర్మంగా ఉండాలి, న్యాయం న్యాయంగా ఉండాలి. పోలీస్ స్టేషన్లో దారుణమైన హత్యలు జరుగుతూ ఉంటే వాటిని సపోర్ట్ చేసేటటువంటి అప్రజాస్వామికమైన పద్ధతుల్లో మీ పార్టీ దిగజారిపోవటం క్షమించరు ప్రజలు, మేధావులు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. పోలీస్ స్టేషన్లో ఏ వ్యక్తి చనిపోయినా, చంపబడ్డా, సాక్ష్యాధారం లేకుండా కాల్చివేసినా ఖచ్చితంగా ప్రభుత్వం రియాక్ట్ కావాలి. ముఖ్యంగా జనసేన పార్టీ రియాక్ట్ కావాలి. రియాక్ట్ కాకపోతే కాపోయింది. పోలీస్ స్టేషన్కి, హత్యాకాండకి, నాగరాజుకి సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలా. జనసేన నాయకులు అక్కడ కూర్చొని జిందాబాద్ కొడుతున్నారు. నాగరాజు జిందాబాద్, నాగరాజుని అరెస్ట్ చేయడానికి ఇల్లేదని. ఏంటిది? ఎక్కడ పోతున్నారు మీరు? కొద్దిగా ఆలోచించుకోండి, ఆలోచించుకుని మాట్లాడండి. లేకపోతే చంద్రబాబుని సలహా అడగండి, చెప్తాడు తెలివిగల సలహా. బుర్ర తక్కువ మాటలు మాట్లాడుకుని నాశనం చేసుకుంటున్నారు. ఇది సరైనది కాదు, సభ్యత కాదు. తెలుసుకోమని కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో తల్లులు కన్నీళ్లు పెడుతుంటే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సంబరాలు చేసుకుంటుంది. నిజమేగా మరి. 1 కాదు 2 కాదు. విజయవాడలో మరొక లాకప్ డెత్ లాంటివి చూసాం కదా మనం. కిరణ్ కుమార్ కదా, పేరు బోగిన కిరణ్ కుమార్, కాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. దాని మీద కూడా రిపోర్ట్ ఇచ్చారు, కేసు కట్టారు. ఇప్పుడు మర్డర్ కేసు కట్టొద్దు. అతను సాక్ష్యాధారాలు వచ్చిన తర్వాత దాన్ని కర్మం చేయమని దళిత సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ 2 కేసులు కృష్ణలంకలోనే అదే పోలీస్ స్టేషన్లో జరిగినాయి. అదే పోలీస్ స్టేషన్లో రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నారు. ఏమిటిది? ఎంత దుర్మార్గమయ్యా. కంచే చేను వేస్తే ఏమైంది చెప్పండి? రక్షించవలసిన వాడే భక్షిస్తే ఏమైంది చెప్పండి? ఎవరు? పోలీసులు రక్షించాలి. ఏమైనా నేరం చేస్తుంటే వాడిని నుంచి ప్రజల్ని కాపాడాలి. నేరస్తులని చెప్పి తీసుకువెళ్ళి వాళ్ళని చంపేస్తుంటే ఇంకేం చేయాలి? ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం? ఎక్కడికి పోతుంది ఈ దేశం? ఎక్కడికి పోతుంది ఈ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు? కమిషనరే నాయకత్వం వహించి టాస్క్ ఫోర్స్ని పంపించి అతను తీసుకొచ్చారే. చాలామంది గుసగుసలు ఆడుకున్నారు. దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఎవరో పెద్ద నేరస్తుడిని కాపాడటం కోసం ఈ పిల్ల సాయిని కుర్రవాడిని బలి చేశారు. అది ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. రేపు 29 తారీఖు ఏం చెప్తారో చూద్దాం కోర్టులో. ఇవాళ 23 కదా, ఇంకా ఎంత ఉంది? 6 రోజులు ఉంది. ఆయన తీసుకొస్తారా? శవాన్ని తీసుకొస్తారా? బూడిద తీసుకొస్తారా? అసలు బతికున్నాడు లేదు అని చెప్తారా? ఏం చెప్తారో సస్పెన్స్. 29వ తారీఖున పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా. అంటే ఏం చెప్తారు? నాకు తెలిసిన వరకు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఇంకా ఆచూకి తెలియదని చెప్తారా? షేమ్. చూద్దాం రేపు 29వ తారీఖున ఏవి సమాధానం న్యాయస్థానం ముందు కోర్టు వారు చెప్తారు. సీసీ ఫుటేజీలు కూడా మాయం చేశాడు. అంతకన్నా నేరస్తులు ఎవరు ఉంటాయండి? పిల్ల సాయి కన్నా పెద్ద నేరస్తులు పోలీసు వాళ్ళు. ఇక్కడ పిల్ల సాయి కన్నా పెద్ద నేరస్తులు పోలీసులు. ఎంత నేరస్తులు? చంపటం, శవాన్ని మసి చేయటం, ఆ మసిని కూడా దాచేయటం, సీసీ ఫుటేజ్ తొలగించటం. ఇంతకన్నా నేరం ఏం కావాలి ఈ సమాజంలో? పిల్ల సాయి చేసింది ఏంటి పాప? 2 కేసులు 3 కేసులు ఉన్నాయి అతన్ని, అంతే కదా. పోలీసులు చేసిన కేసులు ఎన్ని? ఇక్కడే 3 కేసులు ఉన్నాయి. మర్డరు, బూడి చేయటం, సాక్ష్యాధారాలు లేకుండా తొలగించడం. ఇంకెన్ని నేరాలు చేశాడు ఈ పోలీసు వారందరూ కలిసి? ఒకటి చేస్తాడు. ఇది నాగరాజు ఒక్కడి వల్ల అయిద్దా? నాగరాజు ఒక్కడి వల్లే పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలోని ఫుటేజ్ని తీయటం నాగరాజు ఒక్కడి వల్లే అవుతుందా? చెప్పండి నాకు. అఫ్కోర్స్ ఈ మే బి స్టేషన్ హౌస్ ఆఫీసర్, రావాలి కదా, టెక్నీషియన్ రావాలి కదా, వాడిని పిలుచుకురావాలి కదా. చాలా ఘోరంగా ఉంది ఈ వ్యవహారం. ఈ సిట్ అనేది నేరస్తుల్ని కాపాడడానికి మాత్రమే పనిచేస్తుంది అనేది నేను ఆరోపిస్తున్నాను. దానికి సమాధానం చెప్పవలసిందిగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, హోంమంత్రి గారిని, హోంమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా దీనికి సమాధానం చెప్పమని చెబుతున్నాను. ఏంటి?